చెప్పండి అన్న, రైతులు మీరు అంతా ఆవేదన చెందుతా ఉన్నారు, ప్రభుత్వం మాత్రం మొండి వేగడుతూనే ముందుకు పోతున్నట్టుగా. ఈ ప్రభుత్వము ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి ఇదే పక్కల ఊర్లో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పక్క ఊరు ఎమ్మెల్యే ఏదో మేలు చేస్తాడని. నియోజకవర్గ కలగూరు నియోజకవర్గం వల్ల కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి ఉంటాడు, ఏదో డెవలప్ అవుతుంది, ఏదో కంపెనీలు వస్తే బాగా బాగుపడతామని అందరూ అపోజిట్ పార్టీలు కూడా సైలెంట్ కొంచెం ఏదో పక్కోళ్ళు కదా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడని అందరూ ఓట్లు వేయడం జరిగింది. రోజు 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 ఎవడైతే రెడ్డిలు ఉంటారో వాళ్ళకు పూర్తి నష్టం చేసిండు. ఇప్పుడు రైతులు ఎక్కువ రెడ్డిసే ఉంటారు, చిన్నకారు రైతులు ఉంటారు, పెద్ద రైతులు ఉంటారు. ఆ పెద్ద రైతుల అలాట్మెంట్ తీసేసి చిన్న రైతులకి వెళ్ళి తీసుకోండి. ఫస్ట్ అలాట్మెంట్ నాది కూడా ఉంది, ఫస్ట్ అలాట్మెంట్ నాది ఉంది, ఈ అలాట్మెంట్లో కూడా నాది నా వరకు మారలేదు. అయినా మేము పోతుంది పొన్యాన్ని ఊకున్నాము. ఇక్కడ వచ్చే వరకు మాత్రం మొత్తం 2 ఎకరాలు, ఎకరా 3 ఎకరాల రైతులు మాత్రమే ఉన్నారు. అది బోర్లు పోతున్నాయి, ఊర్లో పక్కపట్టి ఇండ్లు పోతున్నాయి, చుట్టుముట్టు చాలా గందరగోళంగా అయిపోయింది. వాళ్ళ సపోర్ట్గా నేను రావడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా నష్టపోతున్నారు జంగారెడ్డిపల్లి రైతులు. ఎందుకంటే ఊర్లో దుమ్ము వస్తుంది, రేపు నాడు ప్రాబ్లమ్స్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పాత అలాట్మెంటు కేసీఆర్ చేసిన అలాట్మెంటు మంచి అలాట్మెంట్, అది గవర్నమెంట్ ల్యాండ్స్, తర్వాత గుట్టలు, ఎవరికి ఇబ్బంది లేదు అది తీసుకోపోతే. అసలు దానికి సాగతిచ్చినాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం దానికి. కానీ రైతులకు మేలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎమ్మెల్యేని డిమాండ్ చేయడం ఒకటే, మీరు పక్క ఊర్లో మీ ఊర్లో ఎందుకు పోతలేవు ల్యాండ్స్? మీరు పాత అలాట్మెంట్ మార్చిరు, మీరు ఆ అలాట్మెంట్ ఉంటే కానపూర్ పొలాలు పోతాయి. కానపూర్ శివార్లు ఉన్నాయి పొలాలు అని, జంగారెడ్డిపల్లి పొలాలే ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊరా? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊరు. అయితే ఆ ఊర్లో కూడా మన జంగారెడ్డిపల్లి ల్యాండ్సే, కానపూర్ శివార్లు కూడా, కానపూర్ శివార్ల ల్యాండ్స్ కూడా జంగారెడ్డిపల్లి ల్యాండ్సే, మళ్ళీ కానపూర్ శివార్లు లేవు. అయితే ఆయన మార్చింది కూడా, ఆయన పొలం 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు 90 ఎకరాలు ఉంటుంది. అందులోకెళ్ళి 10 గుంటలు 8 గుంటలు అలా పోతాను. వాళ్ళు అన్నది ఒక 5 గుంటలు, ఆయనది ఒక 9 గుంటలు. ఇంకా అంతేవరకు ఆయన సర్వీస్ రోడ్డు పోతే ఆయన కార్పొరేట్ స్కూల్ కట్టుకోవచ్చు. ఎట్లా స్కూల్ ఫీల్డే కదా ఎమ్మెల్యేది, డెవలప్ కావచ్చు అని చేసిన చిన్న రైతులను మొత్తం నాశనం పట్టించుండు. ఎమ్మెల్యేకి డిమాండ్ చేయడం ఒకటే, నీ ఊర్లోకి వెళ్ళి తీసుకోవో, మా ఊర్లోకి వెళ్ళి తీసుకోవడం మేము ఒప్పుకుంటాం. నీ ఊర్లోకి ఎక్కడ పోకుండా మొత్తం జంగారెడ్డిపల్లి రైతులు నాశనం కావాలన్నా? పక్క ఊరే కదా, ఈ ఊరు ఆ ఊరు ఒకటే, సేమ్ సర్వే నింబాలరే. దానికి నష్టపరం ఏంది లేదు, మీ విధంగా తీసుకుపోతారు అంటారు కదా. మీ ఇప్పుడు కొంగర రావిరల్లా గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ ఇప్పండి, మీరు పొలం ఏంటి? మా రైతులు మేము కూడా ఒప్పించుకుంటాం రైతులను. మాకు పైసలు వద్దు, పొలానికి పొలం మాత్రం నష్టపరాన్ని ఇవ్వాలి. లేకుంటే ఫుల్ ధర్నా కాదు, వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. మీరు అసలు అడిగి పెట్టిన పొలంలోకి ఇవ్వండి, పొలం ఇవ్వండి. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి, ఈ రైతులకు ఇవ్వండి, పొలాలు ఇవ్వండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో పొలాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అక్కడ ఇవ్వండి, ఎక్కడ తీసుకుంటే అక్కడ ఎక్కడ ఇవ్వండి. దానికి ఒప్పుకుంటాం మేము, మా రైతులు ఒప్పించుకుంటాం. మా పిల్లలు కూడా అక్కడ బతుకుతారు, అదే మా డిమాండ్. అన్న, ఈ చేను మీదేనా? పత్తి చేను మాదే. ఇప్పుడు ఏంది ఇది, రోడ్లో వెళ్ళిపోతుంది. ఇది ఈ నెంబర్ వచ్చి సర్వే నెంబర్ 47. ఇగో పచ్చేను చూడు ఎట్లా ఉంది, ఎంత లోతు, మంచి లోతు పచ్చేను. ఈడంగా మళ్ళీ కుంట ఉందగో, పైన కుంట కూడా ఉంది, పెద్ద కుంట. అది నింతేనే ఈ పొలాలన్నీ వాడతాయి మాకు. ఇట్లా ఒకటి పొలాలకు వెళ్ళి ఆడ ఆమన్గల్ శివారికి వెళ్ళి గౌరిపల్లి శివార్లకు దింపి మొత్తం తరి పొలాలు బోర్లు కూడా ఉండేది చూడని. ఇగో ఇక్కడ బోర్లు, అక్కడ బోర్లు, ఈ మధ్యలంగా మొత్తం ఒక 30 బోర్లు. ఆడికి మా ఊరు శివారు దాటే వరకల్లా 40 బోర్లు అయినాయి. ఆవుల షెడ్లు ఒక 40 ఆవుల షెడ్లు, ఇట్లా ఒకటి పొలాలు 40 ఆవుల షెడ్లు, మొత్తం 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళమే ఉన్నాము. మరి అన్ని కూడా తీసుకొని పోయినాక ఆయన ఎన్ని పాయమాలు కట్టిస్తే మేము ఏడవై బతుకుతాం, ఎన్ని పాయమాలు కట్టిస్తే ఎంత వస్తుంది? ఆయన 20,000 20 లక్షలు 30 లక్షలు ఇవ్వచ్చు. ఇస్తే 20 లక్షలు 30 లక్షలకి ఇలా వాడు 2 కోట్లు ఇస్తే కూడా ఒక్క పంటకు కూడా మేము ఎరుగొట్టకుండా పంట మంతుంది పొలం. కూడా పత్తికాయ ఎట్లా కాసింది. ఇట్లా ఒకటి పొలాన్ని వాడు గుంజుకొని వెళ్ళగొడితే మేము ఎట్లా బతుకుతాం, మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమంతా జాబులు రాకుండా మా పిల్లలు వచ్చి ఇక్కడ బోర్లు వేసుకొని ఆవుల చెట్లు పెట్టుకొని బతికితే నువ్వు అనువాతం వచ్చి రోడ్డు మీద పడేస్తా. సరే, నువ్వు అభివృద్ధి చేస్తే అభివృద్ధి కావచ్చు, రోడ్ల మీద ఎవడో పోవచ్చు, ఎవడో బాగుపడవచ్చు. కానీ మా పరిస్థితి ఏంది? మేము మా తాతల నాటి సంది మేమే 40-50 లక్షలు పెట్టుకున్నాం ఒక ఎకరా జమానాలే. ఇవాళ నువ్వు వచ్చి అనువాతం ఊడవిక్కొని అభివృద్ధి అవుతుంది, అడ్డుపడితే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ కేసీఆర్ ఇచ్చినుండే, దాని మీద ఏం కంప్లైంట్ లేకుండే.
మీ సొంతం మీ కాంగ్రెస్ వాళ్ళ ప్రయోజనాల కొరకు మమ్మల్ని అందరు గుడ్డి రైతులను చూసి గుడ్డి రైతుల మీద చేర్చాలని మీరంతా కాంగ్రెస్ నాయకులు వదులుకొని అలాంటిమెంట్ మార్చి ఇన్ని లక్షల మందిని నాశనం చేస్తే మీకు ఎవడన్నా మళ్ళీ భవిష్యత్తులో మీకు కోటేస్తాడా? మీ కోటు దేవుడేరు, మీరు కోట్లు సంపాదించుకొని ఎట్లా బతారు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? అందుకే మేము దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా ఊరి గౌరిపల్లి శివారు వచ్చి, తలకొండపల్లి మండలం మాది, మా గౌరిపల్లి శివారు వచ్చి కనీసం మా శివారనే అన్ని తరిపలాలే. మీరు ఎంత దూరం చూసుకుని తరిపలాలు, బోర్లు, ఆవుల చెట్లే. అందరూ సన్నకారు రైతులమే. ఇంట్లో ఒక పెద్ద భూస్వామి అంతా మేము బీసీ ఎస్టీ ఎస్సీలమే. మొత్తం బీసీ ఎస్టీ ఎస్టీలో మేము తాతలాడుతుంది పొలాలు లేక మేమే ఇంకా ఎవరన్నా ఇట్లే కుంటలు అమ్ముకుంటా పోతుంటే కొనుక్కొని ఒకరం పక్క జరిగి ఇంత తెలిపి చేసుకున్నాం. 2 ఎకరాలు 4 ఎకరాలు వేసుకొని బోర్లు వేసుకొని మేము ఆగి మా ఊరికి ఇంకో కూలీళ్ళు వచ్చి మా ఊళ్ళో బతికేటట్టు చేసుకున్నాం. ఇలా మమ్మల్నే వేరే ఊరికి కూలీళ్ళు అమ్మేటట్టు చేస్తుండే రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా మేము పోయి అడుగుతున్నాం. అడిగితే ఆయన ఏం చెప్పాలి? మనం ఇంతమంది రైతులం పోయినాక ఈ రోడ్ వచ్చి మనకు ఫాయిదే ఉంది, మన కేసీఆర్ చేసినకెళ్ళ చేస్తామని సమాధానం చెప్పాలి. కానీ మీకు భూమి పరిష్కారం ఇస్తా, భూమికి పైసలు కావాలంటే మాట్లాడతా, కానీ పొలం పోవద్దంటే మాత్రం నేను అడ్డుపడని అంటాడు. ఎందుకు అడ్డుపడాడు అనేది మేము అడుగుతున్నాం. నువ్వు అడ్డుపడేటోడు పొలం పోకుండానే అడ్డుపడాలి. సరే మా తీసి మేము అతలోల దాంట్లో ఏమని మేమేం అడుగుతలేము. కేసీఆర్ చేసినకెళ్ళి బొమ్మాటి గుట్టల్లా ఉంది. మరి అప్పుడు అలైన్మెంట్ కి ఇప్పుడు సార్థం కొరకు వీళ్ళ 90% వీళ్ళ సార్థం. వీళ్ళ సార్థం కూడా ఎట్లా ఉందంటే 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న పట్టేదారు దాంట్లో రాకుట సన్నకారు రైతులు వాళ్ళు ప్లాన్ ఎట్లుంటది? ఒకరిని చంపాలంటే దేవులాడుకుంటూ వస్తారు. గుడ్డి సూటిగా ఇసురు పెట్టుకుంటాడు 10 మందిని చంపుతాడు. వీళ్ళు ఏం చేసిరంటే వాళ్లకు మంచిగా స్థాయిలుండి కోట్లు ఉన్నోళ్ళు ఎకరాల భూమి ఉన్న వాళ్ళ కాడికి రాని చూసి మా దాంట్లోకి పంపారు. మా దాంట్లోకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ కుడి సైడ్ ఇక్కడ దక్షిణ సైడ్ ఇంకేవాడని వచ్చినానుకో ఉత్తర నూకిరు, ఉత్తర ఏవాడని ఉంటే దక్షిణ నూకిరు. ఇట్లా వంపులు తిప్పుకుంటూ వచ్చి అంత సన్నకారు రైతులే. సరే ఈ అలాంటిమెంట్ మేడిగడ్డ కానుంచి దంగెట్టపల్లి వరకు మారింది. ఈ అలాంటిమెంట్ల ఏనన్నా ఒక 50 ఎకరాల రైతుండంటే మేము మాట్లాడడం. ఒక 50 ఎకరాల రైతులు అంటే మాట్లాడడం. మా డిమాండ్ ఏంటంటే కేసీఆర్ చేసిన అలాంటి మీటనే పోవాలి. అది అందరికి సమృద్ధికరంగా ఉంది. దానివల్ల రైతులు ఎక్కువ నష్టపోతలేరా? దానివల్ల రైతులు తక్కువ నష్టపోతలేరని మనం అంటలేము. అది గుట్టలాగా ఉంది. ఆ కోతుల బాధ, ఆ బాధ, ఈ బాధతో రైతులు కూడా చాలా ఇబ్బంది చేయలే. కేసీఆర్ చేసి 2-3 ఏళ్ళు అయినా కానీ ఏ ఒక్కరు స్పందించలేదు దాని మీద. పోతే ఉంటుంటదే అని ఆలోచన చేసిరు. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి నారాయణ రెడ్డి వచ్చినాక ఈ దక్షిణ భాగం మొత్తం నారాయణ రెడ్డికే ఉంది. నాకు తెలిసిన కాడికి 3 మండలాలు అంటే మామూలు పొడుగులేవు. ఈ పొడుగులో మొత్తం ఈయన సార్థం, ఈయన వాళ్ళ అత్తలో ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. నెక్స్ట్ వాళ్ళ పొలం కూడా ఉంది ఎదురుగా. వాళ్ళ పొలానికి చక్కగా పోవాలి. మళ్ళీ ఈడోగా కమ్మాలి ఏంటంటే ఆ ఈడికి మా పొలాలకు మా గౌరిపల్లి వారికి వచ్చే పంపిరు. ఇట్లా అట్లా వచ్చింది అని అట్లా తిరిగేది. సడన్గా వాళ్ళ పొలం కాడుకోవాలని మా వంపు విధంగా పంపారు ఒకటేసారి. వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇట్లా దుర్మార్గాన్ని మేము ఎన్నడూ నేను కూడా నేను 30 ఏళ్ల సారి రాజకీయం చేసిన, వ్యవసాయం చేసిన, కానీ ఇంత దుర్మార్గుల మాత్రం నేను ఎక్కడ చూడలేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జీవితమే నాశనం చేస్తారు. కానీ మరి ఎందుకే ముఖ్యమంత్రి స్పందిస్తలేడు? మీరు ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తా ఉన్నారు, హైదరాబాద్ కూడా వచ్చినట్టున్నారు, అక్కడ హెచ్ఎండిఏకి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తాడు రేవంత్ రెడ్డి. గానీ మరి మీలాంటి కొన్ని 100 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే స్పందిస్తలేడు కదా, మీకు ఏమనిపిస్తా ఉంది? ఆయన రైతు బిడ్డనని ఆయనే చెప్తాడు, రైతు బిడ్డనని ఎమ్మెల్యే చెప్తాడు. ఈ రైతు బిడ్డలు రైతు కడుపులో పుట్టిన వాళ్ళకి ఇట్లా కనికారం లేకుండా ఉంటది. ఒక రైతును భూమి గుంజుకొని వెళ్ళగొడితే ఎలా సరే నేను భూమి గుంజుకుంటున్నా, నీకు 2 ఎకరాలకు ఎకరన్నర ఇప్పిస్తానని ఆమె ఉంటది కదా. రైతుకు భూమి ఇస్తేనే బతుకుతాడు. నీకు చదువు వస్తుందా, ఉద్యోగం ఇస్తాడు. రైతుని వెళ్ళగొడితే ఆడేవారు చదువుకున్నాడు అన్నీ లేక. నువ్వు ఇలా సీఎం కాకపోతే రేపు నరేంద్ర మోడీ వాడు ఇంకో జాబ్ సంపాదించుకొని బతావు. కానీ రైతు బతాడా? వాడు చేయాల భూమి మీద కష్టం చేసే బతకాలి. నువ్వు ఇలా అనుమాతం భూమి గుంజుకొని వెళ్ళగొడితే వాడు ఎలా బతాడు? వీళ్ళు రైతు బిడ్డలని మాట్లాడతారు. వీళ్ళకి ఏమైనా సోయుందా అసలు? ఏమన్నా ఈ ఎమ్మెల్యేకి గానీ, ఈ నారాయణ రెడ్డికి ఎమ్మెల్యేకి గానీ, ఆ సీఎం గానీ ఏమైనా సోయుందా? మీ పాలమూరు బిడ్డనే కదా. మా పాలమూరు బిడ్డ అనేందుక మా పని చేస్తున్నాడు. మా పాలమూరు బిడ్డ కాక కేసీఆర్ ఆ జయపాల్ యాదవ్ ఎమ్మెల్యేలు ఉంటే మాకు తలనొప్పి వచ్చేది కాదు. ఆ గుట్టలలాగానే తీసుకుపో. కేసీఆర్ దేవుడు పాప, ఆయన ఎవరిని బాధ పెట్టలే.
ఇండ్ల కాలు మీద కాలేసుకొని కూర్చొని బతికినాం. ఇవాళ అంతా అగడే ఉంది, ఏరియా కూరకు అగడే ఉంది, ఏరియా కోతురు. ఇలా సగం మందులు రాకపోవడం కారణం ఏరియా దొరకలేదు. రారా పొలానికంటే ఏరియా సంతల కడపోయి లైన్ కట్టారు. వాళ్ళు పెద్ద గొప్ప గొప్ప చెప్పుకుంటారు, మా ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మేము ఇది చేసినాం అది చేస్తున్నాం. ఇది గొప్ప కాదు, ఇది దొంగల ప్రభుత్వం. ఏమిట్లా గొప్పతనం? వాళ్ళు 60 ఏళ్ల సంది పాలిస్తేనే ఎవరు నమ్మలే వాళ్ళను. కేసీఆర్ వచ్చినాక అందరు ప్రభుత్వం మంచిగా చేస్తుందని నమ్మిరు గవర్నమెంట్ వాళ్ళను. నమ్మిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము మంచిగా చేస్తాం చాలా ఏళ్ల సంది వీళ్ళు బాధతోటి ఉన్నారు కదా పైసలు లేక. మేము మంచిగా చేస్తామంటే నమ్మి ఓట్లేసారు. లేకపోతే వేసేటోళ్ళు గారు నమ్మి ఓట్లేసినందుకు నున్న గొరుకుతురు వాళ్ళు. వీళ్ళు మేము రైతులం అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఈ రైతులను ఇట్లా మోసం చేసి ఊర్లో మేము దాదాపు ఒక 20 కుటుంబాలలో ఊరే ఇడిచిపెట్టిపోవాలి. ఇంకా ఏం లేదు, ఇక్కడ ఇడిచిపెట్టాల్సిందే. మళ్ళీ బయట పోతే పొలం రాదు. ఈ పొలం పోతుంది, ఊరి కూలీనా చేసుకొని బతకాలా, లేకపోతే అడుక్కోనైనా బతకాలి. ఇలా పుణ్యాన అడుక్కుంటే తప్పక. నేను ముందే చెప్తున్నా, ఎమ్మెల్యే ఇంటికానో సీఎం ఇంటికానో చిప్పలు తీసుకొని అడుక్కుందాం పారగా. భూమి అయినాక అడుక్కునేదే కదా అంటే చూద్దాం అని ఆలోచన. గిన్నె తీసుకొని రైతులు అడుక్కోకపోతే చూడు నా మాట, అడుక్కొని తినాల్సిందే. ఈ పైసలు ఉండవు ఈ జమానకు. ఎవడో తీసుకుంటాడు, ఎవడో పిల్లలో ఎవడో ఖర్చు పెడతాడు. అందరు రోడ్డు మీద పడతారు. ఆటో వాళ్ళు నడపకుండా హైదరాబాద్కి వెళ్ళి పిరి బస్సులు పెట్టి ఊళ్ళలో గెమిర్రు. ఊళ్ళలో ఆవుల చెట్లు బోర్లు గుంజుకొని పొలాలు గుంజుకొని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోవాలి? మళ్ళీ ఇప్పుడు అలా టుపాకి చేత పట్టాలి. నా నసకలేట్లు లేదు తెలంగాణ అంటే. ఇసమోడి దుర్మార్గుల వల్లనే మన తెలంగాణలో నసకలేట్లు తయారయ్యారు. ఈ కేసీఆర్ వీళ్ళు వచ్చినాక పరిపాలనలో అరే బతుకుదేరు బాగుంది అని చెప్పి అందరు రైతులుగానో పాడి రైతులుగానో వ్యవసాయ రైతులుగానో తయారయ్యారు. వీళ్ళు వచ్చి మళ్ళీ ఈ దుర్మార్గాన్ని కొడిగట్టిరు. రాబోయే 10-20 ఏళ్లలో మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ఆగం చేస్తున్నారు. యూత్ మొత్తం ఉద్యోగాలు లేక భూములు కోల్పోయి ఇలా జాబులు లేవుతామే. జాబులు లేకపోతే వచ్చి ఆవుల షెడ్ వేసుకున్నారు. ఇప్పుడు లైన్లో 10 ఆవుల షెడ్లు పోతున్నాయి. మాయి 30 బోర్లు పోతే 10 ఆవుల షెడ్లు పోతున్నాయి. 10 ఆవుల షెడ్లలో ఉన్న రైతులు పిల్లలు ఎక్కడ పోవాలి? ఆవులు ఏమంతానం చెప్తారు. మంత్రులు అంటే ఇంటికాడ పోయి ఆడుకుంటాడు. ఆవు ఆడుకుంటుందా? వీళ్ళు చేసే పని ఇదేనా? ఆవులు ఆడుకుంటాయా? మరి ఆ కేసీఆర్ చేసిందని వీళ్ళ సొంత లాభాల కొరకు, వీళ్ళ సొంత భూముల కొరకు, పెద్దలను కాపాడేటందుకు వీళ్ళు ఎన్ని కోట్లు లంచాలు తీసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని అలాంటి రైతుల మీద చేసి మా రైతులను మొత్తం బాధ పెడుతున్నారు.